వీళ్ళరా గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 12వ అధ్యాయంలో మొదటి 6 వచనాలను ధ్యానం చేయటం జరిగింది. ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు చాలా తెలుసుకున్నాం మనం. ఇందులో ఆహ్, అర్పణ చేసేటప్పుడు ఒక ఆ గొర్రె పిల్లను ఎందుకు నిర్దోషమైనదిగా తీసుకురావడం జరిగిందో, ఏడాదిది తీసుకురావాలని ఎందుకు చెప్పడం జరిగింది. మగదాన్ని తీసుకురావాలని ఎందుకు చెప్పాల్సొచ్చింది దేవుడు. మనం చెప్పబడినటువంటి ఛాయారూపకమైనటువంటి దానికి నిజమేంటో, సత్యమేంటో అన్నటువంటిది అలా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ వచ్చాం. అలాగే డిఎల్ మూడీ గారిది కాఫీ ఉపమానాన్ని గురించి కూడా తెలుసుకోవడం జరిగింది మనం. సో, మనం అర్పణ ఇచ్చేటప్పుడు లోపము లేని అర్పణ దేవుడు కోరుతున్నాడని. నిజంగా మీరు గమనించగలిగితే ఇస్కరియోతు యూదా సంపాదించినటువంటి ఆ 30 వెండి నాణేలు ఎక్కడ వెయ్యరో, ఏం చేశారో మీకు ఐడియా ఉంది గదా! ఎక్కడ వేయరండి దాన్ని మీకు ఐడియా ఉందో తెలిసిందా మీకు గుర్తుందా అండి? దేవాలయంలోనే కానుక వేస్తారు. పెట్టెలో వెయ్యరత్న. కానుక పెట్టెలో వేయనివ్వరు. నిజంగా దేవుడికి, దేవుడి సేవకు అర్పణగా ఇచ్చేది రక్త క్రయధనమై ఉండకూడదు. అంటే అక్రమ సంపాదనను దేవుడు నిరసిస్తాడు. అది ఈవెన్ మన సొంతానికి కూడా పనికొచ్చేది కాదు. ఉన్న దానిలోనే నీతిగా బతకండి అని దేవుడు చెప్తాడు. లేని వారి కోసం అరులు చాచి భయంకరమైనటువంటి పాప కార్యాలు, లంచగొండితనాలకెళ్ళటం, అలాగే ఎదుటివారిని మోసం చేయటం, అన్యాయం చేయటం, వారిని తొక్కేయటం, వారి జీవితాలను ఛిద్రం చేయటం, వాళ్ళ సమాధుల మీద మన పునాదులు వేసుకోవటం దేవుడెప్పుడు ఇష్టపడడు. అందుకే ఈవెన్ ఆయనకి ఇచ్చేటప్పుడు గూడా మనం నీతిగా సంపాదించింది ఇవ్వగలగాలి. రెక్కల కష్టం ఇవ్వగలగాలి. అందులో ఏ దోషము లేనటువంటి పరిస్థితి దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక అధికారికి ఇచ్చేటప్పుడు నువ్వెలా ఇస్తావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో. పరమాధికారి మన కన్నతండ్రి దేవుడు. ఆయనకిచ్చేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలనేది మనం నేర్చుకోవటం జరిగింది. ఇదంతా దేవుడు ఏదో చాదస్తంగా చెప్తున్నాడని అనుకుంటారు చాలామంది. ఆ! ఎందుకంటే ఏదో ఏడాది ఉండాలి, తర్వాత మగదే ఉండాలి, నిర్దోషమైనది ఉండాలి. అంటే అవయవ లోపాలు గాని, ఇటు ఏదన్నా పొడలు గాని, బలహీనతలు గాని, ఇవన్నీ లేకుండా ఉండేది ఎందుకు చెప్తాడు దేవుడు అని ఆలోచన చేస్తే, మనకు నేర్పించటానికి ఒక పరమార్థాన్ని, ఒక సత్యాన్ని నేర్పించటానికి అవన్నీ చేస్తూ ఉన్నాడు. ఒకనాడు వాళ్ళు గొర్రె పిల్లనిచ్చారు. ఈరోజు మనం ఇచ్చేవి చాలా ఉన్నాయి దేవుడికి. అలా ఇస్తున్న ప్రతివి గూడా ఈవెన్ దేవుడెప్పుడో చెప్తూ ఉంటాడు. నాకు ప్రతిష్ఠితమైనటువంటివి ఏవి అంటాడండి? ఆహ్, ప్రథమ ఫలముల పండుగ అనేది ఒక పండుగుందండి. అంటే మొదటగా వచ్చినటువంటి వాటిని దేవుడు ఇవ్వమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అది బల ప్రారంభం. అది ఔన్నత్య, అతిశయం. ఏమన్నా లోపాలు గట్రా ఏమన్నా ఉన్నాయంటే తర్వాత వచ్చినటువంటి వాటిలోనే ఎక్కువుంటది. మీరు గమనించండి. ఆహ్, పంట ఏస్తే మొదటగా పండిన పంట చాలా శ్రేష్టమైనదండి. చాలా శ్రేష్టమైనది. అవి తెచ్చి ఇచ్చేయమంటాడు. ఎందుకనంటే, మనం ఎంత ప్రేమిస్తున్నామో దేవుణ్ణి అర్థం చేసుకోటానికి. అమ్మ, నాన్నలు మనకు టెస్ట్ పెడతారు కదా! మనకి అన్నీ తెచ్చిచ్చేస్తారు వాళ్ళు. ఉచితంగా అన్నీ ఇచ్చి మన ముందు చేయి జాపుతారు. పెట్టమ్మా నాకు కూడా అని జెప్పేసి మన బిడ్డల్ని అడుగుతూ ఉంటాం. ఎందుకని మనం లేక కాదు అడగటం. అలాగే దేవుడికి గూడా లేక గాదు అడగటం అనేది. నీ మనసేంటి అనేది బయటపడాలి. మన మనసేంటి తెలియాలి. మనం అడిగినప్పుడు అమ్మో! నాది నేనెందుకిస్తాను అన్నారంటే అప్పుడు మనం అంటాం పిల్లల్ని, "ఒరేయ్ దొంగ నా కొడకా! నీకు ఆహ్, ఇవన్నీ నేనే కదా నీకిచ్చింది. నాకు నేనడిగితే నేను ఇవ్వలే కదంటే నువ్వు వేరే వాడికి ఏం పెడతావు" కదా! అట్లాగే మన ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం 10 మందికి ఇచ్చే గుణం ఉందా? లేదా? మన చేయి చాచే గుణం ఉందా? లేదా? మన దాతృత్వ గుణం ఉందా? లేదా? మనకు పై చేయి సాధించే పరిస్థితి ఉందా? ధన్యత ఉందా? లేదా? అని తెలియాలంటే ఇది ముందుగా కొలమానం దేవుడితో వేయగలగాలి. దేవుడితో వేయగలగాలి. చాలా అవసరమైనది.
కాబట్టి ఇది చాలా మనం గుర్తుపెట్టుకొని మసలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈవెన్ నేను చెప్తున్నది ఒక కానుక అనే డబ్బు రూపం ఒకటే కాదు. సమయం, విలువైన సమయం, శ్రేష్టమైన సమయం, ప్రైమ్ టైమ్ అంటారు. అది అనవసరమైన వాటికి దుర్వినియోగం చేసి, ఏదో మిగలగా ఉన్నటువంటి దాన్ని ఏదో దేవుడి మొఖాన కొట్టాలన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది. అలాగే మంచి ప్రాయం, శక్తి, యుక్తులు అన్నీ కలగలిపిన శారీరక, మానసిక శక్తుల యొక్క మేలు కలయికలు చక్కగా ఉన్నప్పుడు ఆయన కాడిని మోయరు. దేవుడెప్పుడు నా యవ్వన కాలమున కాడి మోయి అంటాడు. ఇది మనకు చాలా క్రూషియల్ పీరియడ్ అన్నమాట. ఏదో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు కదా! సో, ఈ వయసులో మనం జేయాల్సినటువంటి ముచ్చట ఆయన పనిని తుదముట్టించే పని. అది ఎప్పుడూ ఎవరు మర్చిపోకూడదు. ఈ టైం ఏంటంటే ఏదో చాలా మంది చెప్తారు సంపాదించుకునే సమయం. యెస్, సంపాదించుకునే సమయం. కానీ సంపాదించుకునేది ఏమిటి అనంటే భక్తిని సంపాదించుకోవడం, నీతిని సంపాదించుకోవటం, కొన్ని ఆత్మలను సంపాదించటం. ఏవండీ? పరలోక స్వాస్థ్యాన్ని సంపాదించుకోవటం. పైన మనం ఊర్ధ్వలోకంలో ఇంత సమకూర్చుకోవటం అనేటటువంటిది చేయగలిగేటువంటి సమయం. అంతే తప్ప ఆ రోజు గేహజీతో ఎలీషా గారన్నట్టు, "నువ్వు ఇవన్నీ గొర్రెలు, గోదాములు ఇవన్నీ సంపాదించుకోవటానికి ఇది సమయమా?" అన్నట్టు. అది కాదు. కాబట్టి ఇది మర్చిపోకండి. తర్వాత ఆహ్, 7వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను మనం చక్కగా ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో 7వ వచనం నుండి చూడగలిగితే, "ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకోవాలి." దేనిని? దేన్నుంచుకోవాలండి? పస్కా బలి అర్పించిందాన్ని. కాదమ్మా. కాదు. కాదు. మీరందుకే నాకు మీరలా కరెక్ట్‌గా ఫోకస్ చేయకుండా ఉంటున్నారనే తెలిసే అడిగింది ప్రశ్న. బాగా ఆలోచన చేయండి. పశువు. పస్కా పశువు ఉంది చూసారా? ఆ పశువు అదేనా చెప్పింది మీరు ఇంతకుముందు? అవునండి. వెరీ గుడ్. అదైతే కరెక్ట్. నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లను రెడీగా పెట్టుకోవాలి. అంటే ముందు సిద్ధం చేసి పెట్టుకోండి మీరు. 14 దినం వరకు దాన్ని ముందే అంటే 14 దినము లోపే దాన్ని సిద్ధపరచుకొనుండాలి. ప్రిపరేషన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే చెప్తూ ఉంటాను. తెల్లవారులు చాలా మంది జాయిన్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ముందు రోజు సిద్ధపాటు లేకపోవడం. ఏదో అర్ధరాత్రి, అపరాత్రి వరకు ఏదో పనులన్నీ ఉండిపోయినట్టు మేలుకొని ఉంటారు. తెల్లవారు లేవు. ప్రిపరేషన్ లేకపోవడం. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు. దేనికైనా ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. 14వ తారీఖు లోపే ఈ పస్కా పశువుని సిద్ధపరచుకొని ఉండాలి. తర్వాత ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి, దాని రక్తము కొంచెము తీసి, తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను, పైకమ్మి మీదను చల్లి అన్నాడు. ఇక్కడ మీరు తినాలి, కానీ రక్తం మాత్రం తాకూడదు. ఆ రక్తంతో ఏం చేయాలి అనంటే, ఇంటి ద్వారబంధరానికి 2 నిలువు కమ్ములుంటాయి ఇట్లాగా. ఒకటి అడ్డు కమ్ము ఉంటది. ఆ నిలువు అడ్డు కమ్ములకి రక్తాన్ని నిమరాలి, పూయాలి అనేటువంటి విషయం చెప్పాడు. చాలా మంది ఏమన్నారంటే, "అయ్యో! అసలు ఇవి రక్షిస్తాయా? ఈ రక్తం రక్షిస్తదా? అలా చెప్తే ఏమన్నా హెల్త్ ఏమన్నా బాగైపోతదా ఎవరికైనా? లేదంటే ఎవరికైనా ప్రాణం నిలబడతదా? ఏమైనా పిచ్చి అసలు ఆటవికమైనటువంటి చర్యను చేయమంటున్నాడు బైబిల్ దేవుడు. ఆటవిక తెగలకు దేవుడిలాగా ఉండడాయన. ఆధునిక దేవుడు గాదు. ఆయనకు ఆధునికత చెల్లుబాటు గాదు. ఎక్కడైనా రక్తం అట్లా పూస్తే ప్రాణం నిలబడతాయా?" అని మాట్లాడుతారు. రక్తాన్ని పెట్టడం వల్ల, అలా నిమరటం వల్ల ఏదో అదొచ్చి బాడీలో పనిచేస్తదని గాదు దేవుడు జెప్పింది. అదొక నియమం. అదొక కట్టడ. ఆ కట్టడను బట్టి ఇప్పుడు ఒక టికెట్ అనేది ఏర్పాటు జేస్తుంటది ఒక వ్యవస్థ. ఎక్కడనకు వెళ్ళాలి, చేయాలి అనంటే ఒక
బస్సులో నువ్వు ప్రయాణం చేయాలంటే టికెట్ కావాలి. ట్రైన్ టికెట్ కావాలి. ఫ్లైట్‌లో ప్రయాణం చేయటానికి టికెట్ కావాలి. ఈ టికెట్ అనేది ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్. దేవుడు గూడా ఇదిగో రేపు సంహారపు దూతొచ్చి నిన్ను వదిలిపెట్టి పోవాలంటే, నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండాలంటే, టికెట్ లేని ప్రయాణం చేయొద్దు. టికెట్ పెట్టుకో అని చెప్పిందే తప్ప, ఏదో ఇదొచ్చి మనకేదో ఆరోగ్యాలకు నింపేస్తది. లేకపోతే సంహారపు దూత నుంచి కాపాడేస్తది. అదేదో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేస్తది అనేటటువంటి విషయంగా దేవుడు చెప్తున్నాడు. వేరే వాళ్ళు సోదరులు అపార్థం చేసుకొని మాట్లాడుతున్న విషయాలు తప్ప మరొకటి కానే కాదు. ఇకపోతే సాయంకాలం అన్నటువంటి ఈ పద ప్రస్తావన చూసారా? కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సమయం ఏంటంటే ఆహ్, సూర్యుడు అస్తమించేటటువంటి కరెక్ట్ సమయం అంటండి. ఒకసారి ఈ మాట మనకు ఎక్కడ కనపడుతుందనంటే 16వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ వచనం చూద్దాం. ఈ పస్కా పండుగ గురించే మాట్లాడుతూ దేవుడు 16వ అధ్యాయం 6వ వచనంలో ఒకరు చదవండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 6వ వచనం. నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వేళను అనగా సూర్యుడు అస్తమించు సాయంకాలమున పస్కా పశువును వధించి. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. సాయంకాలం అంటే ఎప్పుడట? కరెక్ట్‌గా స్టార్ట్ అయ్యే సమయం ఏంటంటే సూర్యుడు అస్తమించు సాయంకాలం అనండి. అంటే మనకెందుకంటే ఏ టైం సాయంకాలం చాలా మందికి తెలీదు. ఈవినింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, నైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుందన్న విషయం కూడా తెలీదు. దేవుడు చాలా క్లారిటీగా చెప్పాడు. సూర్యుడు అస్తమించు సాయంకాలం అనేది. కాబట్టి సాయంకాలం అంటే మనం ఇప్పుడు మీకు విషయం తెలుసో తెలీదు. ఇప్పుడు 4 గంటలని ఏమనాలి? మధ్యాహ్నమే అనాలి. మధ్యాహ్నమే అనాలి. 5 గంటలని కూడా మనం సాయంకాలం 5 గంటలకు అంటాం. అప్పటికి కూడా సూర్యుడు ఉంటాడు. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో, అస్తమిస్తున్న సమయమే 6 గంటల సాయంకాల సమయం. సమయం. అదేనమ్మా. అంటే కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందమ్మంటే 6 గంటలు కూడా సూర్యుడు అస్తమించడు. ఇప్పుడు మనకు ఎండాకాలం ఉందనుకోండి. ఎండాకాలంలో 6 గంటలకు సూర్యుడు అస్తమించడు. ఇంకా లేట్ అవుతుంది. 6:30, 7 కూడా అయ్యే పరిస్థితి. అంతవరకు కూడా వెళ్ళిపోతుంది. 6:30 ఈజీగా దాటిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే ఎండాకాలం పగటి కాలం ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో. ఇక ఎప్పుడైతే మనకు చలికాలాలు, వర్షాకాలాలు వస్తాయో అప్పుడు పగలు తక్కువైపోతుంది. చీకటి ఎక్కువ వస్తుంది. కదా! మొత్తానికి ఏ టైం అయినా గానివ్వండి. దేవుడు మాత్రం ఎక్కడికి కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్పిన మాట ఏంటి? టైంతో సంబంధం లేదు. అస్తమించే సమయం. అంతే. సూర్యుడు నువ్వు ఏ సీజన్‌లో సూర్యుడు అస్తమించినా అది సాయంకాలం. అంటే ఒక కన్‌ఫ్యూజన్స్ అనేది లేకుండా దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయాలు. అంటే ఇదంతా మనం దేవుడు ఎందుకు ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు చేస్తారా? చేయరా? దేవుడు ప్రతిదీ కూడా పరీక్షించటానికే ఆజ్ఞలు, కట్టడలు ఇస్తాడు. అది మర్చిపోకండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈవెన్ ఆజ్ఞలు ఇచ్చుట వెనక కూడా కారణాలు చాలా మందికి తెలీదు. పండగల గురించి, పండగల్లో ఒక నియమం, నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయరా అంటే, అసలు పండగ అంటే మన కోసం అనుకుంటారు. కాదు. పండగ దేవుడి కోసం చేయమని చెప్పాడు. అందుకే యెహోవా పండుగలని పేరు వాటికి. తెలుసండి? దేవుడి కోసం పండగ చేయాల. పండగలన్నీ మనం ఏమనుకుంటాం? మన కోసం వచ్చింది పండగ. కదా! క్రిస్మస్ ఎవరి కోసం వచ్చింది? మన కోసమే వచ్చింది. ఈస్టర్ పండుగ మన కోసమే వచ్చింది. మన కోసం అననే పండుగ అనగానే మన గురించి ఫోకస్ చేసుకుంటాం. అలాగే మన బంధువుల గురించి, మిత్రుల గురించి, వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం తప్ప, అరే నా దేవుడేంటి? ఆయన ఎందుకోసం ఇది ఏర్పాటు చేశాడు? ఏం నేర్పాలనుకుంటున్నాడని ఒక్కరం కూడా మనం థింక్ చేయం. పండగ అనగానే మనకేం గుర్తొస్తుంది? ఎదుగో అంటూ ఉంటారు. ఒంటికి, పంటికి, ఇంటికి ఇంపుగా ఉండేదే పండగంట. అంతే. ఇంటికంటే ఏంటి? మొత్తం అంతా బూజు లాంటిది గట్రా అంతా దుమ్ము ధూళి లేకుండా మొత్తం క్లియర్ చేసేసి రంగులు కొట్టేస్తాం. అది పండగ.
తర్వాత కొత్త వస్త్రాలు ఒంటికి కట్టుకుంటాం. బట్టలు కట్టుకుంటాం. అందుకే ఒంటికి బట్టలు, కొత్త బట్టలు తెచ్చేసుకుంటాం. మరి పంటికి ఏంటి? మంచి తిండి తింటాం. బాగా కోడిని కోసుకుని బిర్యానీ వండుకుని అంతే. తింటాం. అది. అంటే పండుగ అంటే ఈ 3 తప్ప ఇంక వేరే దానికి మనకు మూడే రాదు కదా! అది తప్పు. అలా చేయొద్దు అంటున్నాడు దేవుడు. అందుకే నియమాలు పెడతాడు. నియమం అనేది ఇప్పుడు ఈ పండుగలో ఇన్ని రిస్క్‌లెందుకు? అంటే మనవాడు చేయాలి. చేయగలుగుతున్నారా లేదా? ఎందుకు అలాంటి విషయాలు కొన్ని మనకు కొన్ని విషయాల వల్ల మనకి పెద్దగా ప్రయోజనం లేకపోయినా పెద్దలు కొన్ని చెప్తూ ఉంటారు. అదెందుకంటే టెస్ట్ చేయటానికి. మనవాడు ఏమాత్రం ఈ బిడ్డ ఏమాత్రం చేయగలుగుతుంది, చేయలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన వాళ్ళని టెస్ట్ చేయటానికి మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం పిల్లలకి. మనం లేచి తెచ్చుకోలేక కాదు. కొంచెం నీళ్లు పట్టరా అని చెప్తాం పిల్లలకి. లేదంటే ఆ వస్తువు తీసుకురా నాన్న, ఈ వస్తువు తీసుకురా అమ్మా అని చెప్తూ ఉంటాం పిల్లలకి. ఎందుకు చెప్తాం? మనం లేచి తీసుకెళ్ళలేమా? కావులు లేనివాళ్ళం. మనం ఏమన్నా? మాట వింటారో లేదో అని. అంతే. వీళ్ళు ఇనే రకాలా కాదా? మంచి కొడుకులా, దొంగన కొడుకులా అని మనం తెలుసుకోవడానికి పిల్లలకు మనం టెస్ట్ పెడతాం కదా! దేవుడు కూడా అందుకే. ఏ టైము కరెక్ట్‌గా సూర్యుడు అస్తమించు సమయమున పస్కా పశువు ఎలాగ తెచ్చుకోవాలి? అది. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇశ్రాయేలీయులకు పెద్ద టాస్క్ అండి పండగలంటే. పెద్ద రిస్కీ టాస్క్‌లవి. పండుగలు చేయటం అంటే చిన్న విషయం కాదది. అందుకే చూడండి, ఇలా నువ్వు రక్తం తీసుకొచ్చి మళ్ళీ ఏం చేయాలి? రక్తం అంతా తినకూడదు. మనం ఏదో నెత్తరపొడి అన్నట్టుగా ఏదో తినేస్తుంటారు కొంతమంది. నేను ఇంతకుముందు చెప్పాను. రక్తముతో తినకుండా ఉండటానికి దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. అందుకే హలాల్ అనేటటువంటిది ఎవడో ఇస్లాం సోదరుడికి సంబంధించిన సాంప్రదాయం కాదది. దేవుడు ఎప్పుడో ఏర్పాటు చేసింది. రక్తంతో కూడినదేది మనం తినకూడదు. ప్రాణంతో ఉన్నటువంటి ఒక జంతువుని గాని, పక్షిని గాని రక్తంతో తినకూడదు. కాబట్టే రక్తమంతా పోవాలి. రక్తమంతా పోవాలంటే ఎక్కడ ఆయువు పట్టు అంటే గొంతు దగ్గర కోసి తెస్తే అటు ప్రాణం పోతుంది, అనగా రక్తమంతా వెళ్ళిపోతుంది. రైట్. అలా మనం తీసుకున్న తర్వాత ఆ రక్తాన్ని వేస్ట్ చేయకుండా నువ్వు కమ్ముల మీద చల్లు అన్నటువంటి మాటలు దేవుడు చెప్పటం జరిగింది. తర్వాత ఏం జరిగింది అంటే 8, 9 వచనాలు చూస్తే, ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును, పొంగని రొట్టెలను తినాలి. చేదు కూరలతో తినాలి. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినాలి. ఇక్కడ పస్కా పశువు గురించి చెప్తూ ఉండేటప్పుడు అగ్నితో కాల్చాలి. ఈరోజు మనం చికెన్ ఫహామ్ అని చూస్తున్నాం కదా! ఏం చేస్తారండి దాన్ని? అగ్గిలో వేసి కాల్చి నిప్పుల మీద కాలుస్తారండి. ఫహామ్ అనేటటువంటిది నిప్పుల మీద అగ్నిలో కాల్చడం అనేది చూస్తూ ఉంటాం. ఇలా నిప్పుల మీద కాల్స్తున్నటువంటిది చాలా హెల్దీయెస్ట్ అని ఈ మధ్యకాలంలో చెప్తున్నారు. కాకపోతే కాస్త ఇవి బూడిద లాంటిది లేకుండా జాగ్రత్త వహించాలి. అలా మరి నిప్పుల మీద కాల్చినటువంటి వాటిని తినటం అనేది చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటిల్లిపాది చేసుకునేది. ఒక ఆరోగ్యానికి ఆరోగ్యం. అందులో మరలా ఏంటి వీళ్ళు తినేది కదా! తినేది కాబట్టి బిడ్డలు తినేదానికి మనం ఎట్లయితే జాగ్రత్త వహిస్తామో, వాస్తవంగా చెప్పాలంటే మన వాళ్ళు అందరూ కూడా ఏం ఆలోచన చేస్తారంటే, అబ్బా! ఏడాదిదేనా తక్కువ వయసుందే, ఎక్కువ వయసుందే, లేదంటే మగదా, లేదా ఇంకా ఏంటి నిర్దోషమైందా? ఇదెందుకు? తినేది వీళ్ళే కదా! తినేది మనమే. ఇశ్రాయేలీలే తింటారు. మరి తినేటప్పుడు జాగ్రత్త వహించాలి కదా! ఆరోగ్యకరమైనది తినాలి కదా! పండగ పేరుతో కూడా ఏం చేస్తున్నాడంటే, మన కడుపు నింపుతూ ఒక నియమం పెడుతున్నాడు. దేవుడు నిజంగా ఆయన ప్రేమకు మనం జోహార్లండి. ఎంత మంచి దేవుడంటే. నువ్వు కడుపు నిండా తిను, పండగ ఆచరించు. మరలా ఏంటి? ఆరోగ్యకరమైన మాంసం. ఆరోగ్యకరమైన రీతిలో వండటం. తర్వాత ఏంటి? చేదు కూరలు తిను.
చేదు కూరలు తిను అని అన్నప్పుడు కూర అన్నగాని చేదు కూర అన్నగాని అది మోస్ట్లీ ఏముంటుంది? వెజ్ ఉంటుందా, నాన్ వెజ్ ఉంటుందా చెప్పండి? నాన్ వెజ్ అన్న, కాకరకాయ. వెజ్ అమ్మా, అయ్యా నాన్ వెజ్ ఉండదమ్మా. వెజ్ మనం జే- చేదు కూర అని వచ్చింది అని అంటే ఖచ్చితంగా వెజిటేరియనే. అంటే ఏంటి అర్థం? మాంసం తినేటప్పుడు వెజిటేరియన్ అనేది ఆకుకూరలు అనేటటువంటిది కలిపి తినండి, మీకు ఆరోగ్యకరం. అందులో మాంసంతోనూ ఆకుకూరలతోనూ కలిపి తినాల్సింది ఏంటి అని అంటే రొట్టెను కలిపి తినండి, పొంగని రొట్టెలు తినండి. ఏం కాంబినేషన్ అండి అసలు! అసలు మామూలుగా కొంతమంది కర్రీస్ చేసుకునేటప్పుడు మంచి కర్రీ ఏదన్నా ఉంది అని అంటే అది చాలా మంది చెప్తారు. ఎవరికైనా పట్టని వాళ్ళకి, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి గోంగూర మంచిది కాదు, కానీ గోంగూర మటన్, గోంగూర చికెన్ అంటారే, అవి మంచిది. వెజిటేబుల్స్ తో కలిసి, ఆ లీఫీ వెజిటేబుల్స్ తో కలిపి తినటం మంచిది. అటు మాంసము, ఇటు లీఫీ వెజిటేబుల్స్, ఇటు పొంగని, ఇవన్నీ ఆరోగ్యకరమైనవి దేవుడు చెప్తూ, ఇటువైపు మనకు ఆరోగ్యం భక్తికి భక్తి. ఏదో స్వామి కార్యం స్వకార్యం అంటారే, అట్లాగా ఎంత చక్కని అసలు నిజంగా భార్యాభర్తల నువ్వు వాళ్ళని ఐక్యపరిచి వాళ్ళని సంతోషపెట్టి దానిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన సంకల్పాన్ని నెరవేర్చుకుంటాడు. ఇటువైపు మనమందరం కూడా ఆనందంగా ఉంటున్నాం, మరోవైపు ఆయన సంకల్పం అనేది పిల్లల్ని ఇవ్వటం ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు. ఎక్కడ చూసినా కూడానండి దేవుడు, అందుకే ఊరికే చెప్పలేదు బైబిల్లో, ఏదైనా మన మేలుకే చేస్తాడు, ఏదైనా మన మంచికే చేస్తాడు దేవుడు. అవన్నీ ఎందుకు చెప్తున్నాడు అబ్బా ఈ నియమాలు అన్నటువంటి విషయం చాలా మందికి తలపోటుగా అనిపిస్తుంది. కానీ ఇవన్నీ మనమే కదా ఆఖరికి తినేది, మనకి కదా ఇవి ఆరోగ్యాన్ని ఇచ్చేది అనేటటువంటిది. అంటే ఆరోగ్యము ప్లస్ ఆధ్యాత్మిక శోభ, ఇవి రెండు కలగలిసినటువంటి పని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మర్చిపోకండి. తర్వాత ఏం చేయమంటున్నాడు? ఈ ఉద్దేశం ఎందుకు అలా చేయమంటున్నాడు అనంటే, దేవుడు ఎప్పుడు కూడా ఆ పర్పస్ అనేది ఖచ్చితంగా నేర్పిస్తూ వస్తున్నాడు. ఇవి ఎందుకంటే ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో 16వ అధ్యాయము 3వ వచనంలో పస్కా పండుగ దేనికి సూచన అండి? అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని 16వ అధ్యాయం అమ్మా, 16వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం యొక్క 3వ వచనం. పస్కా పండుగలో పొంగనిదేదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి గదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమును నీ జీవితములన్నింటిలో జ్ఞాపకము చేసుకొనున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలెను. చూడండి దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం స్మరణ తెచ్చుకోవాలటండి? బాధను స్మరణకు తెచ్చుకోవాలి. ఏంటంటే ఎప్పుడన్నా మనం బాధలు గుర్తు చేసుకోవాలనుకుంటాం అండి? తెచ్చుకుంటామన్నా. అమ్మా బాగా ఆలోచన చేసి చెప్పండి. అసలు ఏదన్నా బాధను గుర్తు చేసుకోవాలని అనుకోమని మనం స్వీట్ మెమరీస్ అంటాం. స్వీట్ మెమరీస్ అంటే ఏంటి? బాగున్నాడు వాటి సంతోషాలను జ్ఞాపకం చేసుకోవటం. సరే మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. పెళ్లికి ఆల్బమ్, ఫోటో ఆల్బమ్స్ పెళ్లికి తీసుకొని ఉంటాము, పుట్టినరోజులకు తీసుకొని ఉంటాం, చచ్చిపోయిన తర్వాత ఆ ఫోటోలని ఆల్బమ్లకు ఎంతమంది చేసుకుంటాం మీరు చెప్పండి? మన వాళ్ళు ఎవరన్నా చనిపోయినటువంటి దానికి సంబంధించి ఇప్పుడు పెళ్లికి తీసుకున్నట్టు ఫొటోసు, తర్వాత ఏదో పుట్టినరోజు తీసుకున్నట్టు, ఏదో శుభకార్యాన్ని తీసుకున్నట్టుగా చనిపోయిన తర్వాత అలా తీసేసుకొని ఆల్బమ్ లాగా పెట్టుకొని చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది పెట్టుకోరండి, తీసుకుని పెట్టుకోరు. మరి ఇక్కడ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు? బాధను స్మరణకు తెచ్చుకో అంటున్నాడు. వై దిస్? ఎందుకు ఇలా? మనము హెచ్చిపోకుండానట్లు వాటిని గుర్తు తెచ్చుకోవాలి. వెరీ గుడ్ అక్క. ఇంకేమన్నా? ఎదుటి వారి బాధను కూడా మనం బాధపడినప్పుడే గుర్తిస్తాం కదన్నా, ఆ విధంగా. వెరీ గుడ్. ఇంకా బాధను గుర్తు చేసుకుంటే విమోచన విలువ తెలుస్తుంది అన్న. వెరీ గుడ్ అమ్మా. ఇది అల్టిమేట్ ఆన్సర్. మాటలు చెప్పాలంటే అక్కడ వట్టి బాధలు ఒకటే కాదు, అసలు మీరు ఏ విధంగా బాధల్లో ఉన్నారో
అనేది గుర్తుపెట్టుకుంటే ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే మీరు ఎంత ఉన్నతమైన విమోచన పొందుకున్నారో అర్థం అవుద్ది అనేది. మర్చిపోకూడదు అంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటేనండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడో ఆ స్థితి మర్చిపోకూడదు. దేవుడు పర్ణశాల పండుగలు ఏర్పాటు చేయటానికి కారణం అదే. పస్కా పండుగని ఏర్పాటు చేయటానికి, పులియని రొట్టెల పండుగ ఏర్పాటు చేయటం, పండుగలన్నింటిలో అద్భుతమైన పరమార్థాలు ఉన్నాయి పిల్లల. ఇప్పుడు చేస్తున్న పండుగలు అర్థం పర్థం లేకుండా వ్యర్థమైపోయిన పండుగలు చేస్తున్నాం కానీ దేవుడు ఆనాడు ఏర్పాటు చేసిన పండుగలు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మేళవింపుతో కూడినటువంటి విషయాలు. దేవుడు చెప్తున్నాడు, బాధను స్మరణకు తెచ్చుకో. నిజంగా ఒకనాడు నాకు ఒక ఏజ్ వచ్చేంత వరకు టిఫిన్ తెలియదండి. టిఫిన్ అనేది నాకు తెలియదు. మా అమ్మగారు మా నాన్నగారు ఇద్దరు క్లాస్ 4 జాబ్స్ చేస్తూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. మా అమ్మ 2వ తరగతిలోనే ఆగిపోయింది చదువు. ఆమెకు వేలు ముద్ర వేసి పక్కకు రావటం తప్ప ఏం తెలియదు. నెలంతా పని చేస్తుంది, వేలు ముద్ర వేసి పక్కకు వస్తే మా నాన్న తీసుకుంటాడు. అన్ని వ్యసనాలు ఉండేవి కాబట్టి పెద్దగా మమ్మల్ని చూసుకునేవాడు కాదు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు గారు చేసిన సమయం వరకు ఆయన పరిస్థితి అలాగే ఉండేది. కాబట్టి ఆ రూపైన నాకు ముఖ్యంగా టిఫిన్ అనేది చాలా కాలం వరకు తెలియదండి. ఆ స్థితిలో నుంచి ఈరోజు ఏదో పంచభక్ష పరమాణాలు అంటారే, అది తినే స్థితి వరకు దేవుడు నన్ను తీసుకొచ్చాడు. ఇది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటూ ఉంటా. అమ్మ నాన్నలకు ఆ పనికి వెళ్ళేసి వచ్చేటప్పుడు అట్నుంచి అట్టే స్కూల్కి వెళ్ళిపోయాడు అండి. ఆ బోరింగ్లు ఉండే కదా మనకు, ఆ బోరింగ్లు అలాంటివి ఉండేటివి. స్కూల్ పక్కన మాకు బోరింగ్ ఉండేది. బొగ్గు తీసుకొని మొహం కడుక్కొని ఆ నీళ్లు తాగేసి స్కూల్కి వెళ్ళిపోయేవాడిని నేను. అంటే ఆ బాధను ఎప్పుడైతే మనం స్మరణకు తెచ్చుకుంటామో, ఈరోజు ఈ స్థితిలో ఈ లగ్జరీ మనం ఏదైతే అనుభవిస్తున్నామో, నేను ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఇంట్లో డబుల్ కాట్ మంచం మీద ఉన్నటువంటి పరిస్థితి, 3 పూటలు కాదు 4 పూటలు కూడా తినడానికి దేవుడు నాకు పుష్కలంగా ఇచ్చాడు. ఇది ఎప్పుడైతే మనం ఒకనాడు ఏ స్థితిలో ఉన్నామనేది గుర్తు పెట్టుకుంటామో అప్పుడు ఆయన పట్ల కృతజ్ఞత మనకు ఉంటుంది. అది ఖచ్చితంగా మనం ఎవరం కూడా మర్చిపోకూడదు. నా స్థితి ఏంటి ఒకనాడు, ఈరోజు నా పరిస్థితి ఏంటి. ఒక్కడిగా వచ్చాం, ఒక్కళ్ళంగా వచ్చాం కదండి. ఈరోజు ఎంతమంది అయ్యాం. ఏకాంగిని సంసారిగా చేసి, సంసారం నుంచి పిల్లల్ని కలగజేసి, ఆ తర్వాత ఆధ్యాత్మిక శోభను, కుటుంబాలను ఎన్ని ఇచ్చాడు దేవుడు. అది మర్చిపోదు. బాధను స్మరణకు తెచ్చుకో అని దేవుడు చెప్తున్నటువంటి విషయం. తర్వాత 10వ వచనానికి వద్దాం. 10వ వచనంలో చూడగలిగితే, దానిలో ఉడికి ఉడకనిదైనను, నిర్గమకాండం 12వ అధ్యాయం 10వ వచనం, దానిలో ఉడికి ఉడకనిదైనను, నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చేయాలి. ఇదంతా చూడండి. అంటే ముందు పరిస్థితి ఏంటి, మామూలు ఆహారం తినేటప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటదంటే, రాత్రి ఏదన్నా మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టి ఉదయం మళ్ళీ వేడి చేసుకొని తినే రకాలం మనం. బేసికల్లీ అందరం అదే పని చేస్తూ ఉంటాం, కాస్త అటు ఇటుగా. ఎందుకంటే బాగుంది ఏమండి, టేస్టీగా ఉంది, దీన్ని ఎందుకు పడేయటం, లేదా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వటం, మనం పెట్టుకున్నట్టు తెల్లవారు మళ్ళీ తినొచ్చు కదా, ఇంతమంది ఉన్నాం కదా ఫ్యామిలీలో, మళ్ళీ చేయాల్సిందే కదా టిఫిన్, దాని బదులు ఇదే చేసుకుంటే పోలే అని మనం దాచేసుకోండి. అలా దాచేసుకున్నట్టు పెట్టకూడదు మీరు వీటిని. ఈ పస్కా పశువు సంబంధించినటువంటి ఆ మాంసం కావచ్చు, ఆ రొట్టె కావచ్చు, ఆ చేదు కూరలు కావచ్చు, ఉదయం దాకా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా మిగిల్చుకున్నారంటే దాన్ని అగ్నితో కాల్చేయాలి. ఎందుకు అని అంటే, మిగిలినటువంటి తిండిలాగా వాటిని తినకూడదు. దేవుడు అంటాడు కదా, ప్రభు శరీరం అని వివేచించక ఎవడైతే తింటాడో వాడు అపరాధి అని చెప్పినట్టు,
రొట్టెని చూస్తే మన ఇంట్లో మనం చేసుకున్న రొట్టె లాంటిదే కదా అని తింటే దానివల్ల మనకి ఏ ప్రయోజనం కలగదు, ఏ ఫీలింగు రాదు. అంటే మామూలుగా అన్నం తినేదానికి ఇదిగో మా మా తల్లిదండ్రుల రెక్కల కష్టం, రైతు రెక్కల కష్టం, దేవుడి రెక్కల కష్టం ఇదని తినేటప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? ఆహారాన్ని తినేటప్పుడు ప్రార్థన చేయకుండా తినకూడదు. దేవుడికి కృతజ్ఞతలు, దేవుడి తరపున రైతునిచ్చాడు, తర్వాత తల్లిదండ్రులనిచ్చాడు, వాళ్ళ ద్వారా మనకింత నోట్లోనికి మొద్దెళ్ళటానికి వాళ్ళ ప్రేమను పంచాడు అన్నటువంటి విషయం. నేను వ్యవసాయ క్రమం గురించి పాట రాశాను, మరి విన్నారా లేదో? తర్వాత తమ్ముడు వీలైతే సురేష్ మీకు లింక్ పెడతారు, వినండి. అందులో నేను వ్యవసాయంతో నరునికి నాగరికతను నేర్పి సాయాన్ని చేసింది ఆ దేవుడే అని మొదటి చరణం మొదలు పెట్టడం జరుగుతుంది. ఎవరు 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 వ్యవసాయ క్రమం నేర్పినది ఎవరు? అలా దేవుడు మనిషికి వ్యవసాయ క్రమం నేర్పించి అన్ని భూమికి పండే గుణాన్ని పెట్టి ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మొలకలు ఒకటేస్తే మరలా వందలు తిరిగి మనకు మొలకెత్తేటట్టు చేయటం, ఇదంతా కూడా దేవుడు చేసిన మేలు. అది మనసులో పెట్టుకొని తినండి, తింటే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ప్రేమ అండి ఆయనకి. సేమ్ ఒకటే భూమిలో నుంచి ఎన్ని అద్భుతాలు సృష్టించాయంటే నాకు ఎప్పుడు వండర్ఫుల్ గా అనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే నషారానికి ఆ ఘాటు తగిలేటట్టు కారం కూడా అదే భూమి నుంచి పుట్టింది. అదే భూమిలో నుంచి తీయని ఫలాలు కూడా పుట్టిస్తున్నాడు. ఒకవైపు భయంకరమైన కారంతో ఉన్నటువంటి, ఒకవైపు మరో తీయగా ఉండేటటువంటి ఫలాలు, వగరుగా ఉండేటివి, పులుపుగా ఉండేటివి, షడ్ రుచులు అంటారు కదా, 6 రుచులు అన్ని కూడా ఇదే భూమిలో నుంచి పుట్టిస్తున్నాడు. వండర్. మరలా ఏంటి, పత్తి ఎక్కడ పుడుతుందట తెలుసా మీకు? ఏ నెలలో పుడుతుందట అని తెలుసు? పత్తి ఉంది కదా, మనకు తెలుసు కదా, మీకు కాటన్ ఉంది కదా, నల్లరేగడి నేలన్న. నల్లరేగడి నేలలో పుడుతుంది. అసలు పత్తి చూస్తే తెల్లగా ఉంటుంది, కానీ ఆ తెల్లనిది నల్లని భూమి నుంచి పడుతుంది. ఎప్పుడైనా అమ్మనాన్నలు నల్లగా ఉంటే పిల్లలు కనుక వేరే కలర్లో పుట్టారనుకోండి, ఇద్దరికి అనుమానమే, అవునా? కానీ ఆ నల్ల రేగడి నేలలో నుంచి తెల్లని పత్తి పుట్టించి ఎంత వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు దేవుడు. ఆలోచన చేస్తే ఇక్కడ కూడా మనం గమనించగలిగితే ఆయన అద్భుతమైన ప్రేమ అనేది దాగి ఉంటున్నది. ఏ టైంలో తినమంటారో ఆ టైంలోనే తినాలి, మిగిలింది ఖచ్చితంగా మనం మరలా తినటానికి వీలు లేకుండా ఉండాలి. దాన్ని కాల్చేయాలి, అగ్నితో కాల్చేయాలి. కుటుంబం అంతా ఇది పాటించాలి అని చెప్తున్నాడు. ఇంకా చూడగలిగితే 11వ వచనంలో మీరు దాన్ని తినవలసిన విధమేంటి? మీ నడుము కట్టుకోవాలి, మీ చెప్పులు తొడుక్కోవాలి, మీ కర్రలు చేత పట్టుకోవాలి, త్వరపడుచు దాన్ని తినాలి, అది యెహోవాకు పస్కా బలి. ఇప్పుడు మిగతా టైంలలో మనం ఎట్ట తింటూ ఉంటాం? పిచ్చాపాటిగా టీవీ పెట్టుకోను, కబుర్లు ఆడుకుంటూను, ఎప్పుడు మొదలైందో గంటల వరకు తినేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఏమండి, గంటల దాకా తినేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని ఆ సెల్ చూసుకుంటూ, తర్వాత ఒక్కొక్క ముద్ద నోట్లో పెట్టుకుంటూ రకరకాలైనటువంటి రీతులుగా తినేవాళ్ళు ఉంటారు. ఇక్కడ ఇలాగా తినడానికి నువ్వు అవకాశం లేదు. ఇక్కడ నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర పట్టుకోవాలి, త్వరగా తినాలి, నిదానంగా తినేటటువంటి పరిస్థితి, నత్తనడకని తినే పరిస్థితి లాంటిది చేయకూడదు. ఎందుకనంటే ఇది అన్ని తిండిల్లాగే తిని దేవుడు ఏర్పరిచిన పండుగ తాలూకు పరమార్థాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ముఖ్యంగా తిండి దగ్గరకు వచ్చేటప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒక ఆయన నువ్వు భోజనం దగ్గర ప్రార్థన చేయమంటే 2 మాటలు చెప్పాడట. గుర్తుందా మీకు? ప్రభువా మీకు స్తోత్రం. అది, దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం అన్నాడు. అలాగా మనం ఆత్రంతో ఉంటాం కదా, ఏది పరిస్థితి అనేది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒకప్పుడు మనం చెప్పులు వేసుకొని తినం కదా, మామూలుగా అయితే కర్ర చేతిలో పట్టుకొని తినం కదా, త్వరపడితో తినం కదా. ఇప్పుడు తినాలి, ఎందుకంటే మిగిలిన ఆహారంలాగా ఇది కాదు.
అని గుర్తు కర్ర చేయటానికి. ప్రయాణానికి గుర్తు. అమ్మా పులికర్ర ప్రయాణానికి గుర్తు కదయ్యా. అవునమ్మా, అవును, ప్రయాణానికి గుర్తు. అదంతా కూడా అన్ని దాంట్లో అర్థాలు ఉన్నాయి. కర్ర పట్టుకోవటం కారణం ఏంటి? నువ్వు ప్రయాణం చేస్తావు, ఇప్పుడు వదిలేస్తావు కదా ఐగుప్తుని త్వరపడుతూ. ఎందుకంటే త్వరగా వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐగుప్తు ప్రాంతాన్ని, బానిసత్వపు దేశాన్ని ఎప్పుడెప్పుడు వదిలేద్దామా అని ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు స్వతంత్రం వస్తుందా అని ఎదురు చూస్తాం కదా. కాబట్టి అలా తినిపిస్తూనే దాటించేశాడండి దేవుడు. నేను చాలా వండర్గా అనిపిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. దేవుడి నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ప్రయాణాల్లో ఉండి కూడా చక్కగా భార్య పిల్లలతో సంతోషంగా ఉండి కాపురాలు చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు 40 ఏళ్ళు. తర్వాత ఆ అరణ్యంలో ఉంటూ కాళ్ళకు చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు వాయకుండా, బట్టలు నలిగిపోకుండా, రాత్రి ఏమో అగ్నిస్తంభము, పగలేమో మేఘస్తంభము. అసలు నిజంగా ఆయన నడిపింపే అద్భుతం అండి. అసలు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, పలానా వాళ్ళు టూర్లు ప్యాకేజ్ చేస్తూ ఉంటారండి, చాలా అసలు మొత్తం అన్ని మేమే, వాళ్ళే తీసుకెళ్తారు, టోళ్ళు వాళ్ళే కట్టేస్తారు, అన్ని ప్లేస్లకు తీసుకెళ్తారు వాళ్ళు, తర్వాత గైడ్ని వాళ్ళే పెడతారు, మంచి భోజనం పెడతారు, తర్వాత రూమ్స్ వాళ్ళే బుక్ చేస్తారని ఇది చెప్తే, అబ్బబ్బా ఎంత మంచి ప్యాకేజ్ ట్రావెల్స్ వాళ్ళు అంటారు. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే, మరలే పైసా ఖర్చు లేకుండా 40 years ట్రావెలింగ్, పైసా ఖర్చు అనేది లేకుండా, ఒక రిస్క్ లేకుండా దేవుడు నడిపించటం జరిగించాడంటే నిజంగా ఆయన నడిపింపే అట్లా ఉంటుందండి. దేవుడు ఎవడో అన్నాడు, నా రూటే సపరేట్ అండి. కరెక్ట్గా దేవుడికి యాప్ట్ అయ్యిందండి అది. ఆయన నడిపింపు చాలా ప్రత్యేకంగా ఉంటుంది, దాన్ని అనుభవించాల్సిందే తప్ప మాటలతో మనం వర్ణించలేం. ఏమండి, ఇంకా కింద చదువుదాం మనం 13వ వచనంలో, 12వ వచనంలో చూడగలిగితే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చుదను, నేను యెహోవాను. ఎంతమందికి తీర్పటండి? ఎవరెవరికి తీర్పట? మొత్తం దేవతలందరికీ. అంటే ఈ తెగుళ్లలో మునుపున్న 9 తెగుళ్ళు ఒక ఎత్తు అయితే 10వ తెగులు మాత్రమే ఒక ఎత్తు. ఎందుకంటే ఒకే ఒక దెబ్బ, ఈ ఒకే ఒక దెబ్బతో, ఇంతకుముందు మీకు చెప్పడం మర్చిపోయాను, అసలు దేవుడు జ్యేష్ఠపుత్రుల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే, అది కూడా కొలత కింద లెక్క. ఎందుకనంటే దేవుడు అన్నాడు, ఇజ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు, ఇస్రాయేల్ నా జ్యేష్ఠపుత్రుడు, వాడిని వదిలేయి పంపించేసేయండి. అలా ఇస్రాయేలు జ్యేష్ఠపుత్రుడి మీదకి వచ్చాడు గనక ఫరో జ్యేష్ఠపుత్రుడిని ఇబ్బంది పెడితే, జ్యేష్ఠపుత్రుడిని లేకుండా చేయాలనుకుంటే ఎంత కష్టమో ఎంత బాధో అర్థం కావాలి ఫరోకి, ఐగుప్తు ప్రజలకు అర్థం కావాలి. నిర్దాక్షిణ్యంగా ఎంత మందిని పట్టణ పెట్టుకున్నారు ఇశ్రాయేలు. బాధ అనేది కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, మనం మన దాకా వస్తే గాని కొన్ని అర్థం కావచ్చు. అవునా? మన దాకా వస్తే గాని కొన్ని అర్థం కావచ్చు. నేను చాలాసార్లు మీతో పంచుకోవటం జరిగింది. మా ఆవిడ వాళ్ళ అమ్మగారిని సాధ్యమైనంత వరకు సరిగా చూసుకోలేదు మా అమ్మ అనేటువంటి బాధతో ఉంటుంది. ఎప్పటిదాకా అనంటే, ఈ మొదటి బిడ్డ రెండో బిడ్డ పుట్టే ఒక 1 year అయింది, రెండోది పుట్టి ఒక 1 year వచ్చే సమయానికి మొత్తం అభిప్రాయం మారిపోయింది వాళ్ళ అమ్మగారి మీద. ఏమని అంటే, మా ఆవిడ వాళ్ళ అక్క ఇద్దరు ట్విన్స్ అండి, ట్విన్స్ వీళ్ళు. నేను ఒక్కొక్క పిల్లనే 2 ఏళ్ల గ్యాప్తో ఇద్దరి మధ్య ఉంటేనే నేను ఇంత కష్టపడుతున్నానే, ఒక్కటేసారి ఇద్దరు బిడ్డలు మా అమ్మ ఎలా చూసుకోగలిగింది, ఎంతైనా మా అమ్మ గ్రేట్ అని అప్పుడు అంటారు. అంటే ఎప్పటికి అర్థమైంది? ఏదో అంటారు కదా, క్షవరం అయితే గాని వివరం తెలియదు అన్నట్టుగా అప్పుడు అర్థమైంది. అంటే
శోకం ఎలా ఉంటుందనండి మనిషికి అర్థం కావటానికి, వాళ్ళకు వస్తే కానీ అర్థం కాదు. అందుకే దేవుడు కొన్ని కొన్ని సందర్భాలు ఇలాంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటాడు మర్చిపోతాయి. చూడండి, దేవతలందరికీ తీర్పు తీరుస్తారు. ఎందుకని అంటారండి, లోకంలో ఒక సామెత, ఒక మంచి పద్యం ఉంది. అక్కరకురాని చుట్టము, నెక్స్ట్ ఏంటి ఇక్కడ గుర్తుందా? ఏమి గట్టనేవి కాదు 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 కాదు. అక్కరకరాని చుట్టము మ్రొక్కిన వరమీయని దేవుడు. వాళ్ళ గ్రక్కున విడిచేయాలట, వెంటనే వదిలేయట. ఇప్పుడు చూడండి, ఆ బిడ్డలను దేవుడే ఇచ్చాడు అనుకొని ఉంటారు. బేసికల్లీ ఏ తెగలో ఉన్నటువంటి వాళ్ళైనా బిడ్డల్ని దేవుడు ఇచ్చాడు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బిడ్డల్ని పెంచి పోషించి సంరక్షించాల్సిన వాళ్ళు కూడా ఆయనే కదా. మరి అలాంటప్పుడు నారు పోసినోడు నీరు పోస్తాడు అంటారు కదా. అలాగా మరి మా దేవతలు, మా దేవుళ్ళు వీళ్ళందరినీ ఈ విధంగా వృద్ధి చెందిస్తున్నారు అని భ్రమలో ఉంటున్నప్పుడు ఆ బిడ్డల్ని తీసేస్తే ఏ దేవత, ఏ దేవుడు కాపాడలేకపోయాడంటే ఐగుప్తుల్ని? పోని ఒక్కరినన్నా కాపాడా? రాజు కొడుకునైనా కాపాడుకోగలిగారా అంటే? అందుకే చెప్పాడు దేవుడు, ఐగుప్తు దేవతలందరికీ ఇది తీర్పు అని. ఒక్క దెబ్బతో మొత్తం దేవతలందరినీ కూడా తీర్పు తీర్చేయటం అనేది దేవుడు చెప్పినటువంటి మాట. తర్వాత విషయం ఏంటంటే 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉంటుంది. ముందు చెప్పాడు కదా, రక్తాన్ని తీసుకొని వచ్చి పై కమ్మికి, అడ్డు కమ్మికి, కింద నిలువు కమ్ములకు మీరు వెయ్యండి అంటారు కదా. ఆ రక్తం విషయంలో అది మీకు గుర్తుగా ఉంటది. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. పస్కా అంటే అర్థం ఏంటి తెలుసండి? దాటిపోవడం, దాటిపోవుట అని అర్థం. అవునమ్మా. ఇదే విషయం మనకు 23వ వచనంలో కూడా చెప్తాడు. చూడండి, 23వ వచనంలో కూడా ఏముంది చూడండి ఒకసారి. ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. చూడండి, చాలా మంది విచిత్రంగా కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. నిజంగా ఇవన్నీ మూఢనమ్మకాలన్నీ ఎవడికి అనిపించవు. దేవుడి దగ్గరికే, దేవుడి మీదే పడుతూ ఉంటారు చాలా మంది. నిజమైనటువంటి దేవుడి మీద పడుతూ ఉంటారు. ఇప్పుడు ఒక 100 మంది పల్లెటూళ్ళండి దయ్యం వస్తుందేమని చెప్పి తలుపు మీద ఏం రాసుకుంటారో తెలుసా? ఓ స్త్రీ రేపు కదమ్మా, చాలా మంది చూసుంటారు కదా, ఓ స్త్రీ రేపు రండి. మేము చిన్నప్పుడు కూడా చాలా ఇళ్లలో, ఈవెన్ మా ఇంటి మీద కూడా మేము రాసి ఉండేవాళ్ళం, ఓ స్త్రీ రేపురా అని. ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, దయ్యాలకు అన్నిటికీ చదువు వచ్చా అండి? దెయ్యాలన్నింటికి చదువు వచ్చు అంటారా? చక్కగా మరలా చిత్రం ఏంటి, తెలుగు భాష వచ్చా? తెలుగు భాషలోనే రాస్తా కదా ఓ స్త్రీ రేపురా అని. ఎవడికి డౌట్ రాదు. అది దెయ్యాలకు అన్నిటికీ చచ్చిపోయిన మనుషులు, చనిపోయిన మనుషులు దెయ్యాలు అవుతారు అంటారు కదా. అదొకసారి నమ్ముదాం కాసేపు, సత్యం కాకపోయినా. మరి చచ్చిపోయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళేనా? అందున మరలా ఏంటి, అన్ని తెలుగు దెయ్యాలేనా? అందులో మళ్ళీ అన్ని ఆడదయ్యాలే అన్న. మళ్ళీ చూడండి, అది మళ్ళీ చిత్రం. అదొక మహిళా సంఘాలు ధర్నా చేసి ఏమన్నా రాస్తారోకల్ లాంటివి చెయ్యాలి, ఇట్లన్నీ చేయాలంటే, విప్లవం లేవనెత్తాలంటే ఇట్లా టోట్ని లోకానికి పరిచయం చేస్తున్నారు. చూడండి, చిత్రం ఏంటంటే దెయ్యాలన్నీ ఆడదయ్యాలి. ఏ రోజైనా మంచి ఇంత పెద్ద మీసాల మీద నమ్మకాలు పెట్టుకొని మా మనిషి కనపడ్డాడు, దెయ్యం కనపడిందని ఒక్కరు చెప్పరు. మ్యాచింగ్లు అంటే బాగా ఇష్టం అంట దెయ్యానికి. మళ్ళా చిత్రం ఏంటంటే తలచీరే కట్టుకుంటుందట, తలారబోసుకుంటుందట, మల్లెపూలు పెట్టుకుంటుందట, నాలుక ముందుకు తీసేస్తుందట, 360 degrees తల తిప్పేస్తుందట, కాళ్ళు చేతులు ఎన్నుకుంటాయట. ఇవన్నీ ఒకటి కాదు.
ఆడోళ్ళు దెయ్యాలు అవుతారని చెప్తారా ఏంటండి? అంటే ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ ఆడోళ్ళు ఏంటి? ఒకవేళ ఎవరు చచ్చిపోయినా జెండర్ ఏమైనా చేంజ్ అయిపోద్దా? ఎవరు ఈ లింగ మార్పులు చేసేది మధ్యలో? ఎవ్వడికి డౌట్లు రావు. ఎవడిని రైజ్ చేయరు, అడగడు గాని, ఇదిగో దేవుడు చెప్పిన ఈ మాటల దగ్గరికి వస్తే మాత్రం అదెట్లా అవుతది అని మాట్లాడతారు. ఆ! ఏవండి విమోచన పొందుకొని నిజంగా వాళ్ళు లైవ్‌లో ఉన్నోళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నిజమా? కాదా? అని అక్కడ పరిస్థితి. ఈ రోజు నేను జరిగినటువంటి వందల వేల సంవత్సరాల తర్వాత వచ్చినోళ్ళు నేను అది జరగలేదని నువ్వు మాట్లాడితే ఎంత హాస్యాస్పదమైనటువంటి పరిస్థితి ఉంటదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను దాటిపోతాను అని. ఇవన్నీ గూడా దేవుడు ఏర్పరచినటువంటి అన్ని గుర్తులు, పండుగలన్నిటి మధ్య మన సంతోషం, మన ఆనందం, మన ఆధ్యాత్మిక వికాసం అన్నిటినీ కలగలుపుకొని ఉన్నటువంటి పరిస్థితులను దేవుడు ప్లాన్ చేసి లాంచ్ చేసినటువంటి పండుగలు. ఇది మొదటి పండుగ. పండుగ పేరు ఏం పేరండి? పస్కా పండుగ. పస్కా పండుగ. పస్కా పండుగ. దీనితో కలగలిపి వచ్చే పండుగ పేరు ఏం పేరంటే పులియని రొట్టెల పండుగ. అదే మనకు 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఉంటుంది. అది రేపటి దినాన మనం ధ్యానిద్దాం పిల్లరా. ఇది విషయం. రక్తం రక్షణకు గుర్తు. అది మర్చిపోకూడదు మనం. ఆ రక్తం అనేటటువంటిది చిందించబడ్డప్పుడు దేవుడు ఉగ్రత కూడా మన మీద లేకుండా యేసు ప్రభు రక్తం వల్ల మనం విమోచించబడ్డాం అనేది అలా మన పస్కా పశువుగా ప్రభు చెప్పబడింది. అది కూడా ఒక ఛాయగా. ఇవన్నీ మనం గుర్తెరిగి ఈరోజు పండుగలు మనం చేసుకోలేకపోయినా వాటి నిజ స్వరూపంలోనికి మనం వచ్చేసాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు బాల శిక్షకులుగా ఉన్నటువంటి పరిస్థితి, చిన్నపిల్లలుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మనం ఎదిగిన వాళ్ళ పరిస్థితి. ఆ ఎదుగుదల మన యొక్క ఆచార వ్యవహారాల్లో, మన మాట తీరులో ప్రతి దానిలో కూడా కనబడాలి. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి వికాసం, ఆధ్యాత్మిక వికాసం పిల్లరా. ఇప్పటి వరకు విన్న పాటల్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. ముగించుకుందాం. రేపటి దినాన్న మిగిలినటువంటి విషయాలు తెలుసుకుందాం.